హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యంతో పాయాసం అండి. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లో అందరూ ఎక్కువ వేడి చేస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే సగ్గుబియ్యము మనకి బాడీకి చలువ చేస్తుందండి. హీట్ని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది, బాడీ కూల్ అవుతుంది అనమాట. అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా సగ్గుబియ్యం పాయాసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, సగ్గుబియ్యం పాయాసం కోసం నేను సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. వాటర్లోనూ ఒక అరగంట నానబెట్టాను. ఈ విధంగా అవి పెద్దగా ఉబ్బాయి అనమాట. ఇప్పుడు పాయాసం కాయడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, సగ్గుబియ్యం పాయాసం కాయడానికి నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. అయితే సగ్గుబియ్యం ఇందులోకి నానబెట్టాను కదా, వేస్తాను. కొంచెం వాటర్ వేస్తున్నానండి ఇవి ఉడకడానికి. కొద్దిగా వాటర్ వేస్తే చాలు, ఇవి త్వరగానే ఉడికిపోతాయి నానేయి కాబట్టి. ఉడికిన తర్వాత అప్పుడు మనం పాలు యాడ్ చేద్దాం అందులో. ఇదిగోండి, సగ్గుబియ్యం మనం నానబెట్టి ఉంచాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. చూసారా, ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అలాగా పాల్లో ఉడికితే బాగుంటుందండి. 2 నిమిషాలు పాల్లో ఉడకనిద్దాము. అయితే ఇది టేస్ట్ కోసం ఒక ఇలాచి చెదగొట్టి ఉంచుకున్నాను నేను. ఇలాచి వేద్దాం ఇందులోకి. ఒక 2 మినిట్స్ అలాగా పాల్లో ఉడకనిచ్చాక అప్పుడు స్వీట్ కలుపుదాం ఇందులోకి. ఇదిగోండి, త్వరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యము. ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కాబట్టి త్వరగా ఉడుకుతున్నాయి, ఉడికిపోయాయి. నేను కొద్దిగా బెల్లం వేస్తున్నాను, 1 స్పూన్ అనమాట బెల్లం పౌడరు. ఓకే, దీంట్లో నేను కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ అండి, కండెన్స్డ్ మిల్క్, ఇదిగో అమూల్ది కండెన్స్డ్ మిల్క్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఇదిగో 1 స్పూన్. బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా బెల్లం ఇంకో స్పూన్ వేసుకోండి. బెల్లమైనా షుగర్ అయినా మీ ఇష్టం. బాగుంటుంది ఇది ఫ్లేవర్, అందుకని వేస్తాను నేను. ఇంకా ఇది ఇలాగే తీసుకుంటాను. ఇందులో బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఏమీ వేయను అనమాట. మీకు కావాలంటే అవి కూడా నేతిలో వేపి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఇలా తాగితే బాగుంటుందండి. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాగుంటుంది సగ్గుబియ్యం పాయాసం. ట్రై చేయండి. ఓకే అండి, డిష్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, వేడివేడిగా మన సగ్గుబియ్యం పాయాసం రెడీ అయిపోయింది. ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల అది స్వీట్ ఉంటుందండి, తీయగా ఉంటుంది అనమాట. షుగర్కు బదులు, బెల్లంకు బదులు అది వాడుకోవచ్చు. లేదంటే కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా అది వేసి 2 కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోయినా బెల్లంతో, షుగర్తో చేసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యం పాయాసము బాడీకి చాలా చలవ చేస్తుందండి. సమ్మర్లోనూ బాడీ కూల్ చేస్తుంది అనమాట, బాడీకి చలవ చేస్తుంది. అలాగే ఎనర్జీ ఇస్తుంది, పొట్ట ఫుల్ అవుతుంది అనమాట. ఇది కొద్దిగా తిన్నా కానీ పొట్ట ఫుల్ అవుతుంది కాబట్టి మనకి ఎనర్జీ ఉంటుంది, బాడీకి చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో తీసుకోవడం మంచిదన్నమాట. అవసరమైన వారు వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.